ఈ క్లాస్లో మనం హౌ టు క్రియేట్ షేప్స్ ఇన్ ఫిగ్మా అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం రెక్టాంగిల్తో స్టార్ట్ చేద్దాం. సో ఇట్స్ వెరీ ఈజీ అండ్ బేసిక్ క్లాసెస్ దట్ ఐ వాంటెడ్ టు షో బికాజ్ లాంగ్ ఫార్మేట్ కంటెంట్ మే బీ బోర్డ్ వాచింగ్ ట్యూటోరియల్స్. ఓకే, మనం ముందుగా ఇప్పుడు రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ ఎనీథింగ్ ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఒక ఎంటీ క్యాన్వాస్ పైన మీరు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో ఈ కింద షేప్స్లో మీరు చూస్తే ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంది. సో దీని షార్ట్ కట్ వచ్చి ఆర్. ఓకే, ఆర్ క్లిక్ చేసిన తర్వాత మీకు రెక్టాంగిల్ ఇక్కడ ఒక షేప్ మారుతుంది ఐకాన్. సో ఇప్పుడు మీరు క్యాన్వాస్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఎక్కడైతే మౌస్ రిలీజ్ చేస్తారో అక్కడికి ఆ బాక్స్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇది వితౌట్ ఆస్పెక్ట్ రేషియోలో వర్క్ అవుతుంది. ఐ మీన్ ఎలా అయితే అలా నేను ఎలా డ్రాగ్ చేస్తే అలా బాక్స్ మీకు వచ్చేస్తుంది కదా. సో ఇది వన్ ఆఫ్ ది వే. మనం కస్టమ్ సైజ్ బాక్సెస్ కావాలంటే వీ కెన్ డ్రాగ్ లైక్ దిస్. సో వేరే బాక్స్ కావాలంటే మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. సో లేదంటే మీరు ఆర్ ప్రెస్ చేయొచ్చు షార్ట్ కట్. సో ఆర్తో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అదే నాకు ఇదే సేమ్ బాక్స్ ఈక్వల్గా కావాలి. సో అప్పుడు మీరు ఆస్పెక్ట్ రేషియోలో బాక్స్ స్కేల్ అవ్వాలనుకోండి రెక్టాంగిల్. సో మీరు ఏం చేయాలంటే షిఫ్ట్ హోల్డ్ చేయాలి. కీబోర్డ్లో షిఫ్ట్ షార్ట్ కట్ని హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీరు ఆస్పెక్ట్ రేషియోలో అది స్కేల్ అవుతుంది అనమాట. స్క్వేర్ లాగా మీరు చేసుకోవచ్చు. సో దీన్ని మూవ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసి ఎక్కడ కావాలితే అక్కడికి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇది 2 వేస్లో మనం చేయొచ్చు స్క్వేర్ అనేది. సో మళ్ళీ ఆర్ ప్రెస్ చేసుకుని మీరు ఆర్ ఈ బాక్స్ పైన క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డైమెన్షన్స్ లాక్ చేసుకోవాలి. సో లాక్ చేసుకున్నా కూడా మీరు ఆస్పెక్ట్ రేషియోలో బాక్స్ని క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక బాక్స్ క్రియేట్ చేసే ముందే షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే ఆస్పెక్ట్ రేషియోలో బాక్స్ క్రియేట్ అవుతుంది. సో ఇదే ఆస్పెక్ట్ రేషియో బాక్స్ని వేరే వేలో ఎలా చేయొచ్చు. సో మీరు ఇక్కడ బాక్స్ ఇలా డ్రాగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి కదా, 140, 168. సో ఆస్పెక్ట్ రేషియోలో లేదు. సో అప్పుడు నేను ఇక్కడ కూడా 140 పెడితే అది ఆస్పెక్ట్ రేషియోలో మారుతుంది. దీని తర్వాత ఏంటంటే అదే బాక్స్ని మనం ఆస్పెక్ట్ రేషియోలో స్కేల్ చేయాలంటే యూ జస్ట్ లాక్ ద ఆస్పెక్ట్ రేషియో. సో ఇప్పుడు మీరు ఎలా డ్రాగ్ చేస్తే అలా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో అగైన్ యూ కెన్ మూవ్. సో మీరు అన్ని సెలెక్షన్ చేసుకోవాలంటే డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎవర్ యూ వాంట్ కలర్ యూ కెన్ ఫిల్. ఓకే, సో ఈ విధంగా మనం రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ బాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆస్పెక్ట్ రేషియోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చి ఎలిప్స్. సో మనం సర్కిల్ అని కూడా అనొచ్చు. దీనికి షార్ట్ కట్ ఓ. మీరు ఓ క్లిక్ చేసిన వెంటనే కింద చూస్తే రెక్టాంగిల్ నుంచి సర్కిల్కి మారుతుంది ఎలిప్స్. సో ఇక్కడ సేమ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. మీరు షిఫ్ట్ హోల్డ్ చేసి సర్కిల్ డ్రా చేస్తే అది ఆస్పెక్ట్ రేషియోలో పెద్దగా చిన్నగా అవుతుంది అనమాట. ఓకే, సో ఇదే సర్కిల్ నేను ర్యాండమ్గా జస్ట్ మౌస్ క్లిక్ చేసి రిలీజ్ చేయకుండా డ్రాగ్ చేస్తూ ఉంటే అది ఆస్పెక్ట్ రేషియోలో రాదు. ఎలా అయితే అలా మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం మౌస్ ఎక్కడైతే డ్రాగ్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. సో అదే నేను ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేస్తే అది ఆస్పెక్ట్ రేషియోలో మీకు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో తర్వాత కలర్ ఫిల్ చేయాలంటే మనం జస్ట్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే సర్కిల్ని మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే సర్కిల్ డ్రా చేసుకుని ఇలా క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుని నేను డ్రా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక వైట్ కలర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వైట్ కలర్ ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, ఇది ఆర్క్ అనమాట. సో ఇది ఆఫ్ సర్కిల్ నేను చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఆఫ్ పాయింట్కి అది ఆగిపోతుంది అనమాట, స్టాప్ అవుతుంది, మ్యాజిక్ స్టాప్ లాగా. ఓకే, సో మనం ఇలా సర్కిల్ని ఆఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ ఆర్ పర్సంటేజ్ లాగా చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఇది పై చార్ట్స్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం మీరు దీన్నే మళ్ళీ మీరు ఇక్కడ పర్సంటేజ్ బేస్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 50 పెడితే 50 అవుతుంది, లైక్ 80 పెడితే 80కి మారుతుంది. ఓకే, సో ఇలా సర్కిల్తో మనం మల్టిపుల్ షేప్స్ క్రియేట్ చేయొచ్చు. సో అగైన్ ఈ సర్కిల్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఓకే,
సో ఇది సెలెక్షన్ చేసి డ్రాగ్ చేస్తే మూవ్ అవుతుంది. ఓకే, యూ కెన్ డూ లైక్ దిస్, యూ కెన్ ప్రాక్టీస్ బెటర్. సో మనం ఒక సైడ్ పట్టుకొని డ్రాగ్ చేసినప్పుడు అది లైక్ కట్ అయినట్టుగా అవుతుంది కదా సర్కిల్. అదర్ సైడ్ మూవ్ చేస్తే ఇది కంప్లీట్గా మూవ్ అయిపోతుంది అనమాట. మనకి ఆర్క్ అనేది, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మూవ్ అవుతుంది. ఏ ప్లేసింగ్ చేసుకోవాలనుకుంటే మనం ఆ ప్లేసింగ్కి చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లైన్. సో మనం యాక్చువల్లీ ఫిగ్మా టూల్లో లైన్ మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు, బట్ ప్రాపర్గా లైన్ టూల్తో చేయాలంటే షార్ట్ కట్ ఎల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే అది రేషియో లాక్ అవ్వకుండా, యాంగిల్ లాక్ అవ్వకుండా వస్తుంది. అదే మనం షిఫ్ట్ హోల్డ్ చేస్తే స్ట్రైట్ అయితే లైన్ స్ట్రైట్గా చేయాలనుకుంటే మీరు ఈజీగా స్ట్రైట్ లైన్ చేయొచ్చు అనమాట. అదే షిఫ్ట్ హోల్డ్ చేయకపోతే మీకు ఏమవుతుంది, ఆ లైన్ అనేది వంకరగా వస్తుంది అనమాట ఇలా. ఓకే, సో నేను ఇప్పుడు ఇదే లైన్కి నేను థిక్నెస్ పెంచుకోవాలంటే మీకు ఇక్కడ లైన్కి ప్రాపర్టీస్ కనపడతాయి, స్ట్రోక్ అని చెప్పి. సో ఇక్కడ మీరు పెంచుకుని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా లైన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది థిక్నెస్ వచ్చి. ఓకే, సో ఇదే లైన్లో మనకి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఈ లైన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలో క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి డాష్ లైన్. ఓకే, సో ఇక్కడ మీరు లైన్ డాష్గా కనిపిస్తుంది అనమాట. సో అగైన్ మళ్ళీ ఫిల్టర్ క్లిక్ చేసి మీరు డైనమిక్ క్లిక్ చేస్తే ఇక్కడ వేవ్ లాగా అయింది చూసారా. సో ఇవి మీరు ఈ పర్సంటేజెస్ అడ్జస్ట్ చేసుకుని మీకు లైన్ ఎలా కావాలనుకుంటే అలా మీరు మోడిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇది యాంగిల్ మార్చుకోవచ్చు. అగైన్ దాన్ని ఇలా చేసిన లైన్ మళ్ళీ నేను థిక్నెస్ కూడా తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది వే. లైన్ ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే మనము లైన్కి విడ్త్ ఉంటుంది కదా, అది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఫ్రెషర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ లైన్ని ఇలా కూడా ట్రై చేస్తారు. సో ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని లైన్గా మనం కనిపించేలాగా చేసుకోవచ్చు. ఈ లైన్ థిక్నెస్ పెంచాలంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు, అది బాక్స్గా మారుతుంది అనమాట. అదే మనం ఈ లైన్ అలా డ్రాగ్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే ఇది లైన్ కాబట్టి. సో ఈ లైన్ని మనం అలా డ్రాగ్ చేసి ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఈ లైన్ మనం షేప్గా కన్వర్ట్ చేయాలి. అంటే రైట్ క్లిక్ చేసి అవుట్లైన్ స్ట్రోక్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే అది షేప్గా మారిపోతుంది. దాని తర్వాత మీరు లైన్ ఎలా కావాలితే అలా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పాలిగన్. సో మీకు ఇక్కడ ఇదే ఆప్షన్స్లో పాలిగన్ అనేది కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి అగైన్ నార్మల్గా మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అది ఆస్పెక్ట్ రేషియోలో రాదు, ఎలా అయితే అలా వస్తుంది. మనం మౌస్ ఎలా డ్రాగ్ చేస్తే అలా మనకి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అదే మీరు షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే ఆస్పెక్ట్ రేషియోలో స్కేల్ అవుతుంది అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో నేను షిఫ్ట్ వదిలేస్తే ఇలా అది దగ్గరికి దూరంగా అయిపోతుంది మనకి నచ్చినట్టుగా. మనం అది నేను మౌస్ ఎలా డ్రాగ్ చేస్తే అలా అయిపోతుంది అనమాట. ఓకే, సో అదే మీరు షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ప్రాపర్గా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం పాలిగన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే పాలిగన్ మీరు సెలెక్షన్ చేసిన తర్వాత మీకు సర్కిల్కి ఎలా అయితే 2 పాయింట్స్ వచ్చినాయో ఇంట్రెస్టింగ్లీ దీనికి కూడా మనకి 2 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బార్డర్ రేడియస్ అనేవి చేంజ్ అవుతున్నాయి చూడండి, కర్వ్. ఓకే, సో అనదర్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏవైతే 3 ఉన్నాయి కదా, 3 4గా మారుతాయి. ఓకే, నేను 4గా మార్చుకున్నా, 4 కాలమ్ మేబీ. ఓకే, అదే నేను అప్ అండ్ డౌన్ ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే అదేంటంటే నెంబర్ ఆఫ్ కౌంట్ పెరుగుతుందన్నమాట. మనకి ట్రయాంగిల్ అనుకోండి 3 యాంగిల్సే ఉంటాయి కదా, సో ఆ కౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం పాలిగన్తో కూడా మల్టిపుల్ షేప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే షేప్ని ఆస్పెక్ట్ రేషియోలో తగ్గియాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి ఇలా తగ్గించుకోవచ్చు. సో దాన్ని నేను డూప్లికేట్ చేసా, ఆల్ట్ ప్రెస్ చేస్తే మీకు డూప్లికేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ నేను వేరే 5 యాంగిల్స్ వేరే పెట్టుకున్నా, అగైన్ ఇక్కడికి వచ్చేసరికి వేరే లైక్ 4 యాంగిల్స్ పెట్టుకున్నా. ఇలా మనము ఒకటే పాలిగన్తో మల్టిపుల్ షేప్స్ క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసిన షేప్ని ఆస్పెక్ట్ రేషియోలో మనం స్కేల్ చేయాలంటే ఏం చేస్తాం, షిఫ్ట్ హోల్డ్ చేసి దాన్ని స్కేల్ అండ్ స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టార్. సో ఇదే లైన్లో మనకి కింద షేప్స్ టూల్లోనే స్టార్ ఉంటుంది. అగైన్ ఎవ్రీ షేప్కి మీరు షిఫ్ట్ పట్టుకుంటే ఆస్పెక్ట్ రేషియోలో అది స్కేల్ ఆర్
స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. సో ఎట్ ఎ సేమ్ టైం ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే కాపీ చేసుకోవచ్చు డూప్లికేట్. సో అదే విధంగా మనము డూప్లికేట్ చేసుకున్న దానికి మీకు ఇంతకు ముందు ట్రయాంగిల్కి ఎలా కనిపించినాయో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి చూసారా. సో ఒకటి వచ్చి సైజ్ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకొకటి వచ్చి బార్డర్ రేడియస్కి, ఇంకొకటి వచ్చి మనము కౌంట్ పెంచుకోవడానికి. సో ఇలా ఒక చిన్న షేప్ స్టార్తో మనము 100 షేప్స్కి పైగా చేసుకోవచ్చు. సో బై యూజింగ్ దిస్ షేప్ డూప్లికేట్ చేసుకుని మనం దీన్ని స్కేల్ చేయాలంటే ఆస్పెక్ట్ రేషియోలో తగ్గించుకుంటాము. మళ్ళీ దీన్ని యాంగిల్స్ కానీ కౌంట్ కానీ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఈ కౌంట్ డ్రాగ్ చేసుకుని ప్లే చేస్తాం. సో నేను ఇక్కడ ఇది చేస్తుంటే ఇక్కడ మీకు నెంబర్ చేంజ్ అవుతుంది చూడండి. సో ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని నేను ఇలా స్టార్గా మార్చుకోవచ్చు, ఈ బార్డర్ రేడియస్ని పెంచచ్చు తగ్గియచ్చు, ఈ మధ్యలో ఉన్న స్టార్ థిక్నెస్ కూడా నేను మాడిఫై చేసుకోవచ్చు. సేమ్ ఇదే స్టార్ని నేను డూప్లికేట్ కాపీ పేస్ట్ చేసుకుని ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అగైన్ ఇది వేరే స్టార్ లాగా కనిపిస్తుంది. ఇదే విధంగా మళ్ళీ నేను డూప్లికేట్ చేసుకుని ఇది ఒక ప్యాటర్న్ లాగా మార్చుకోవచ్చు. ఐ నో దిస్ ఈజ్ నాట్ గుడ్, బట్ టూల్ కోసం మీకు చెప్తున్నాను. ఇలా మీరు స్టార్ని మల్టీపర్పస్గా షేప్స్ క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ సింపుల్ థింగ్ ఈజ్ యారో. మీకు ఇక్కడ ఆల్రెడీ యారో కనిపిస్తుంది కదా, ఎల్, షిఫ్ట్ ఎల్. ఇంతకు ముందు మనం లైన్కి అయితే జస్ట్ ఎల్, ఇప్పుడు షిఫ్ట్ ఎల్ పెడితే యారో వస్తుంది మీకు. సో ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటంటే కలర్ ఫిల్ చేసుకుని మీరు దీని థిక్నెస్ వెయిట్ పెంచుకుంటే ఆటోమేటిక్గా యారో థిక్నెస్ అండ్ సైజ్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎడ్జెస్ చూస్తే ఇప్పుడు రౌండెడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దాన్ని మీరు ఇదే యారోని మీరు డూప్లికేట్ చేసుకుని ఈ ఎడ్జెస్ రౌండెడ్ వద్దు నాకు షార్ప్గా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ మీరు మేనేజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు, ఎలా కావాలంటే అలా ఈ యారోని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి అదర్ సైడ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్పాట్ సైడ్, ఒక సైడ్ నాకు ఇలా ఉంది, ఇంకొక సైడ్ కూడా ఇలా పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఒక సైడ్ నీకు రౌండెడ్ కావాలంటే రౌండెడ్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ లాగా కావాలంటే స్క్వేర్ లానే వస్తుంది. సో ఈ యారో సెలెక్షన్ చేసి మళ్ళీ మనం దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యారోకి ఏ షేప్స్ మనకు కావాలంటే అవన్నీ షేప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనం ఏ షేప్లో ఉన్నా ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన షేప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ షేప్స్లో నేను ఇమేజ్ యాడ్ చేయాలి. దానికి మనం ఏం చేస్తాము, ఈ షేప్స్ అన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఈ లేయర్లో పెట్టుకున్నాను నేను ఈ డాక్యుమెంట్లో. సో ఈచ్ షేప్కి ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకుంటే ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేయగానే ఇమేజ్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని మీరు సెలెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ ఆ షేప్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే మీరు నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఆబ్జెక్ట్ షేప్లో ఉండాలనుకుంటున్నారో అదే చేయొచ్చు. ఓకే, అగైన్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇమేజ్ సెలెక్షన్ చేసి ఆ ఇమేజ్లోకి మనకు కావాల్సిన ఇమేజ్ని పేస్ట్ చేసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. ఐ మీన్ మీరు ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు చూస్ చేసుకుంటారా, అలాగే సేమ్ వే. ఓకే, సో అగైన్ ఇమేజ్, దెన్ వాట్ ఐ విల్ డూ, సెలెక్షన్ చేసుకుంటా ఇమేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది ఫిల్ అని ఉంది కదా, మీకు ఇక్కడ ఏంటంటే ఈ స్క్వేర్కి తగినట్టుగా ఇమేజ్ ఫిల్ అయిపోద్ది. అదే మీరు ఫిట్ పెడితే మొత్తం ఇమేజ్ ఎంత ఉందో ఆ ఇమేజ్ అంతా చూపించడానికి అది ట్రై చేస్తుంది. అలాంటప్పుడు మనకి గ్యాప్స్ వస్తాయి. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ రావచ్చు, అది వేరే అయితే ఇమేజ్ని బట్టి మన షేప్ని బట్టి అది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ క్రాప్ ఉంది కదా, క్రాప్ క్లిక్ చేస్తే మనం ఇమేజ్ పైన ఈ సింబల్ మారుతుంది. ఇమేజ్ని మనకు నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ని ఇప్పుడు స్కేల్ చేసి ఇక్కడ కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఏదైతే పార్ట్ మనకు కావాలో అదే స్కేల్ చేయాలి. సో మీరు ఇలా బయట ఉన్నప్పుడు ఇమేజ్ని స్కేల్ చేయలేరు, ఐదర్ మీరు డబుల్ క్లిక్ చేయాలి, లేదంటే ఇక్కడ ఇమేజ్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉండాలి. ఓకే, ఇలా అయితే మీకు ఈజీగా అవుతుంది. థర్డ్ టైల్ అనేది మొత్తం మీరు ఏదైతే లైక్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ అనేది ఒకటే రేషియోలో ఉంటుంది, మీకు మల్టిపుల్ ఇమేజెస్గా మారిపోతుంది అనమాట. మీకు టైల్స్ ఐడియా ఉంది కదా, ఫ్లోర్ టైల్స్ ఎలా వేస్తామో అదే విధంగా ఇది వర్క్ అవుతుంది ఎగ్జాక్ట్గా సేమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను డిఫాల్ట్ రావాలంటే ఫిల్ ఆర్ ఫిట్ చేసుకోవచ్చు ఆర్ క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకుంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అగైన్ ఇక్కడ కూడా మీరు ఇమేజ్ ప్లేస్ చేయాలంటే ఈజీగా
ఇలా సెలెక్షన్ చేసి చేసుకోవచ్చు. ఓకే, I hope this video is helpful. Thank you for watching this lesson. నెక్స్ట్ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ గ్రూప్ ఎలా చేయాలి, అన్గ్రూప్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాము.